हेलो सर एंड मैडम, कैसा लगा आपको कश्मीर 4 days? बहुत अच्छा लगा। बहुत अच्छा लगा। ठीक है, नेक्स्ट टाइम आए फिर से कश्मीर, पक्का। पक्का आएंगे। या व्हाट अबाउट यू, आप आएगा क्या हैदराबाद? हाँ, जब मेरी शादी होगी तब ज़रूर आना। हम दोनों कैसे लगा आपको? बहुत ही अच्छा। हमारे साथ कैसा लगा? बहुत अच्छा है। హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్యూవి. ఈరోజు అయితే మాది కాశ్మీర్ ట్రిప్లో 4th డే అనమాట. ఈరోజుతో మా ట్రిప్ అయిపోతుంది. సో మేమైతే టెంపుల్కి విజిట్ చేయడానికి అయితే వచ్చాం. గైస్, ఇవన్నీ 250 స్టెప్స్ ఉంటాయి. ఇవి ఎక్కుతూ పైనకి వెళ్ళాలి, అక్కడ టెంపుల్ ఉంటుంది. సో లెట్స్ గో. ఇంతకీ ఇది ఏం టెంపుల్లో చెప్పలేదు కదా, ఇది శంకరాచార్య టెంపుల్ అనమాట, శ్రీనగర్లో ఉంది. సో మేము ఫస్ట్ శ్రీనగర్ రాగానే చూసాము బోర్డులో శంకరాచార్య టెంపుల్ అని చెప్పి. కాకపోతే ఏంటంటే శంకరాచార్య కదా, ఏదైనా స్వామీజీ టెంపుల్ ఏమో ఎందుకులే అని చెప్పేసి మేము లైట్ తీసుకున్నాము. తర్వాత మేము ఒక రోజు నార్మల్గా ఇట్లా రీల్స్ చూస్తూ ఉంటే ఈ వీడియో వచ్చిందనమాట ఈ టెంపుల్ గురించి. వెంటనే ఆ వీడియో ఓపెన్ చేసి చూడగానే మాకు శివ్జీ విగ్రహం కనిపించింది. అది ఇంకా టెంపుల్ గురించి మొత్తం సెర్చ్ చేసి చూస్తే అది శివ్జీ టెంపుల్ అనమాట. సో అరే, మేము ఇక్కడి వరకు వచ్చి శివ్జీని మిస్ అయిపోవాల్సి వచ్చేది అని చెప్పేసి ఇంకా వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ఇమీడియట్గా మేము 6 o'clockకి అట్లా రెడీ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మనలాగా అక్కడ టెంపుల్స్ 6కి 5 o'clockకి అట్లా ఓపెన్ చేయలేదు. అక్కడ టెంపుల్ టైమింగ్ 7:30 అనమాట. 7:30కి ఓపెన్ అవుతాయి. సో ఇంకా 7:30కి మేము అక్కడ వెయిట్ చేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి శివుడిని అయితే దర్శనం చేసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. అంటే ఏదో దేవుడే మమ్మల్ని మాకు లాస్ట్ మూమెంట్లో మాకు ఆ టెంపుల్ గురించి తెలిసేలా చేసిండేమో అని చెప్పి మేము ఫీల్ అయినాం. నేను ప్రణయ్ ఎక్కువ శివ్జీని బిలీవ్ చేస్తూ ఉంటాము. మేము ఇంకా 3 days అక్కడే ఉన్నా కూడా మాకు అసలు ఈ టెంపుల్కి వెళ్ళాలి అన్న థాట్ అయితే అసలు లేకుండే. ఆ రీల్ కనుక మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము చూస్తుంటే మాత్రం చాలా రిగ్రెట్ అవుతుండే. ఎందుకంటే మేము చాలా బిలీవ్ చేస్తాం కదా శివ్జీని. సో మెయిన్ ఏంటంటే ఆ రోజు మండే అనమాట. సో ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. మండే రోజు మేము ఇద్దరం ఫాస్టింగ్ ఉంటాము. ఇంకా మళ్ళీ హోటల్కి బ్యాక్ వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేయం కదా, సో జ్యూస్ తాగేసి అక్కడ నుండి అయితే మేము చెక్అవుట్ చేసేసాం. ఇంకా మేము పహల్గామ్కి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ 3rd డే రోజు మాకు వేరే ప్లాన్ ఉండే, కాకపోతే వెదర్ వల్ల మేము అక్కడికి వెళ్ళలేదు. సో 4th డే రోజు కూడా చాలా వర్షం పడింది. ఇంకా అక్కడికి వెళ్తామో లేదో అనుకున్నాం, కాకపోతే కొంచెం సేపటి తర్వాత వర్షం తగ్గింది. సో తగ్గగానే ఇంకా మేము అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. గైస్, మేమైతే ఇంకా పహల్గామ్కి స్టార్ట్ అయిపోయినాం. వర్షం అయితే కొంచెం తగ్గింది, ఇప్పుడు అంత ఏం లేదు. మార్నింగ్ ఉండే మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే వర్షం ఉండే, ఇప్పుడు ఏం లేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుండి ఒక 2.5 hours డ్రైవ్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెదర్ ఎట్లుంటుందో దాన్ని బట్టి ఏ ప్లేసెస్ చూడాలో డిసైడ్ అవుతాం. సో లెట్స్ గో. పహల్గామ్కి వెళ్ళే దారిలో ఇంకా మొత్తం సాఫ్రాన్ స్టోర్సే కనిపించాయి అనమాట. చాలా ఫేమస్ కదా కాశ్మీర్లో. సో ఇంకా మేము కూడా తీసుకుందాంలే అని చెప్పేసి ఒక స్టోర్ దగ్గర ఆగి లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళగానే మొత్తం డ్రై ఫ్రూట్స్, సాఫ్రాన్ అన్నీ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నాను ఏం తీసుకోవాలా అని చెప్పి. लो सर जी, इसका स्मेल लीजिए। आप भी मैडम स्मेल लीजिए इसका। देखो मैं, आप हाथ दीजिए। సాఫ్రాన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా బెనిఫిట్స్ అనేది మొత్తం మనకు ఒక చాట్లో ఉంది. సో ఆ చాట్ అంతా చూపిస్తున్నారనమాట వాళ్ళు. Hala. సాఫ్రాన్ స్టోర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కావా టీ అని చెప్పి ఫేమస్ అంట. సో అది ప్రతి ఒక్కరు టేస్ట్ చేస్తారు అక్కడ. సో నేను కూడా టేస్ట్ చేద్దామని టేస్ట్ చేసాను. మొత్తం డ్రై ఫ్రూట్స్తో ఉంది ఆ టీ. బాగుంది, నాకు నచ్చింది. మేమైతే సాఫ్రాన్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము ఇంకా స్టోర్లో.
4th డేకి అయితే వచ్చేసినాము. ఈరోజే మా ట్రిప్ లాస్ట్ అనమాట. 4 డేస్కి వచ్చినాం కదా కాశ్మీర్కి. ఈరోజు 4th డే అనమాట. అయితే మేము మార్నింగ్ లేవగానే మా ట్రిప్ వచ్చేసి పహల్గామ్కి ఉండే. ఇదంతా పహల్గామ్ లొకేషన్ స్టార్టింగ్లో ఇక్కడికే ఉండే. కానీ మాకు ఏమైందంటే నిన్న నైట్ మేము పడుకునేటప్పుడు నార్మల్గా ఇట్లా రీల్స్ చూస్తూ ఉంటే సడన్గా ఒక శివ్జీ టెంపుల్ గురించి వచ్చింది. అది ఓపెన్ చేసి లొకేషన్ చూస్తే మేమున్న లొకేషన్ నుండి ఒక 20 minutes డ్రైవ్ అంతే ఉండే. సో అంత దగ్గరకు వచ్చి మేము శివ్జీని చూడకుండా అసలు వెళ్ళలేము కదా. సో అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే లేచి రెడీ అయ్యాము. కానీ 7:30కి కూడా టెంపుల్ ఓపెన్ అవ్వలేదు. 7:30 తర్వాత ఓపెన్ అయింది. ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని పహల్గామ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. శ్రీనగర్ నుండి పహల్గామ్ వచ్చి మనకి 2.5 hours డ్రైవ్. మధ్యలో అయితే ట్రాఫిక్ చెకింగ్ అవన్నీ జరుగుతాయి. సో ఆల్మోస్ట్ మనకి 3 hours పడుతుంది. ఇంకా అయితే మనం రీచ్ అవ్వలేదు, స్టార్టింగ్లోనే ఉన్నాము. స్టార్టింగ్లోనే ఇదంతా లొకేషన్ ఉంటుంది మనకి. సో ఒకసారి మీరు కూడా వ్యూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ గాడ్ అసలు వర్షం లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వర్షం లేదని చెప్పి. ఇంకా మేము పహల్గామ్కి రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోగానే అక్కడ ఏంటంటే ఒక బోర్డ్ పైన అన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. మనం ఏ ప్లేసెస్ చూడాలి అనుకుంటే ఆ ప్లేసెస్ కోసం మనం ఒక ప్యాకేజ్ మాట్లాడుకోవాలి. అవన్నీ హిల్స్ పైన ఉంటాయన్నమాట. సో మనం ఆ పైనకి వెళ్ళడానికి ఓన్లీ హార్స్ పైనే వెళ్ళాలి, వేరే ఆప్షన్ ఉండదు. ఇంకా మేమైతే హార్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అది నా గుర్రం, అది ప్రణయ్ గుర్రం అనమాట. మనకి పైనకి వెళ్ళడానికి వేరే వే ఏం లేదు, దీనిపైనే వెళ్ళాలి. మజా వస్తుంది. అసలైన ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. సగం దూరం వెళ్ళేసరికి ఇంకా చాలా వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది అని చెప్పేసి చాలా సాడ్ అనిపించింది. బట్ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా అని చెప్పి ఇంకా మేమైతే ఫస్టే రెయిన్ కోట్స్ అయితే క్యారీ చేసాము సేఫ్ సైడ్లో. సో మధ్యలో ఒక ప్లేస్లో ఆగి రెయిన్ కోట్స్ వేసుకొని ఇంకా మేము మళ్ళీ ఆ వర్షంలో ఆగకుండా ఒక ప్లేస్ అన్న రీచ్ అవుదామని చెప్పేసి అయితే మేము వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ వర్షంలోనే వెళ్తున్నారు ఆప్షన్ లేక. సో ఫైనల్లీ మేమైతే ఒక ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. ఆ ప్లేస్ ఏంటంటే మినీ స్విట్జర్లాండ్ అనమాట. సో ఇంకా వర్షం తగ్గట్లేదు, బట్ అయినా కూడా వెళ్తున్నాం. గైస్ ఫైనల్లీ పైనకైతే వచ్చేసాం. ఆల్రెడీ ఇట్స్ రైనింగ్. మేము కింద ఉన్నప్పుడే పైనకు వస్తున్నప్పుడే ఆల్రెడీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం హార్స్ పైన వచ్చేసరికి మా డ్రెస్ చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తం డర్టీగా అయిపోయింది. బట్ ఆప్షన్ లేదు, ఇంకా దానిపైనే రావాలి. ఇంకా మేము మొత్తం అక్కడ వరకు వెళ్దాం అనుకున్నాం, బట్ నో ఛాన్స్. ఎందుకంటే మొత్తం మీకు చూసినట్టయితే ఫాగ్తోనే నిండిపోయింది. అసలు వే కూడా కనిపించట్లేదు, అంత ఫాగ్ ఉందన్నమాట ఇక్కడ. నాకు తెలిసి కరెక్ట్ టైంకి రాలేదేమో మేము, బట్ ఇట్స్ ఓకే. అంతా నేచర్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేము. కొన్ని ఫొటోస్ అట్లా తీసుకున్నాం. ఈ ప్లేస్ ఏంటంటే మినీ స్విట్జర్లాండ్ అంట. సేమ్ అట్లనే ఉంది, కాకపోతే ఫాగ్తో ఉండడం వల్ల మాకేం కనిపించట్లే. సో ఇంకా తర్వాత వేరే 2 ప్లేసెస్ ఉన్నాయి, చూద్దాం. వెదర్ సపోర్ట్ చేస్తే ఆ ప్లేసెస్ కూడా విజిట్ చేద్దాం. ఇంకా మేము 2 ప్లేసెస్ కూడా విజిట్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే వెదర్ అస్సలు సపోర్ట్ చేయలేదు. సో ఇంకా మేము సేఫ్ కూడా కాదు, చాలా వర్షం కూడా ఎక్కువ అయిపోతుందని చెప్పి మేము ఇంకా కిందికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా నేనైతే ఈ హార్స్ రైడింగ్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఒక చిన్న బేబీలాగా ఎంజాయ్ చేశాను అనమాట. అసలు నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా చుట్టూ ఎవ్వరు లేరు అన్నట్టు ఫీల్ అయిపోయి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మేము సెలెక్ట్ చేసుకున్న హార్స్ కూడా చాలా అంటే చాలా యాక్టివ్ ఉండే. ఆల్రెడీ అవి 3 rounds అయిపోయినాయి అంట పైనకి వెళ్ళి వచ్చి. సో మాదే లాస్ట్ ట్రిప్ అనమాట. సో ప్రణయ్ నేను ఫస్ట్ టైం హార్స్ ఎక్కుతున్నా కదా, ఎక్కడ భయపడతానో అని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ నేను అసలు భయపడలేదు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసా. అంతే నాకు బాధ కూడా వేసింది ఆ హార్స్ని చూస్తే, అరే పాపం అనిపించింది. బట్ ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా. సో నేనైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే హార్స్ పైన చాలా అంటే చాలా నచ్చింది. సో ఇంకా మా కాశ్మీర్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా నైట్ పహల్గామ్లోనే స్టే చేసాము హోటల్లో. ఇంకా అక్కడ చెక్అవుట్ చేసి మాకు ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఫ్లైట్ ఉందన్నమాట. సో ఇంకా అక్కడ నుండి ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలి. హోటల్లో కూడా ఇంకా చెక్అవుట్ చేసి మేమైతే ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాము.
ఫీలింగ్ సో గ్రేట్, హ్యాడ్ ఎ గ్రేట్ టైం. మస్తు మంచిగా అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం కాశ్మీర్ వచ్చినాం. ఈ లొకేషన్స్ కానీ ఈ వెదర్ ఫీలింగ్ సో గ్రేట్. నాకు తెలిసి మళ్ళీ పక్కా వస్తామనిపిస్తుంది, ఎందుకంటే వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. వెదర్ వల్ల కొన్ని ప్లేసెస్ మేము కవర్ చేయలేకపోయినాం, బట్ ఐ విష్ నెక్స్ట్ టైం మేము పక్కా వస్తాం అండ్ వీ కవర్ దట్ ప్లేసెస్. అండ్ వైఫ్తో మంచి టైం గడపడానికి దొరికింది. ఫీలింగ్ సో గుడ్. Finally, I want to tell you one thing, guys. Please do like, share and subscribe. Why should we? थैंक यू सर एंड मैडम, आपके साथ बहुत ही अच्छा लगा. 5 days बहुत ही बेस्ट रहे. 5 days नेक्स्ट टाइम आए ज़रूर, फिर से एंजॉय करेंगे. थैंक यू. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైష్ణవి. బాయ్.